హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీలో నిర్వహించబోతున్నటువంటి జాబ్ మేళా డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ జాబ్ మేళా లొకేషన్ చూద్దాం. ఎస్కేబిఎన్ఎం ఐటీఐ కాలేజ్, చీరాల, బాపట్ల డిస్టిక్. జాబ్ మేళా డేట్ వచ్చేసి 25th January 2025. ఎంప్లాయర్స్ అంటే కంపెనీస్ వచ్చేసి 3 కంపెనీస్ వస్తున్నాయి. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్గా 100 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే కనుక ఫ్లక్స్ టెక్ సొల్యూషన్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి యుఎస్ఐటి రిక్రూటర్. వేకెన్సీస్ 40. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. 18 to 30 years ఏజ్ అయితే ఉంది. అదేవిధంగా 12,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్. పోస్ట్ నేమ్ వచ్చేసి మెషిన్ ఆపరేటర్స్. వేకెన్సీస్ 30. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఐటీఐ. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. శాలరీ వచ్చేసి 14,000. నెక్స్ట్ కంపెనీ మాస్టర్ మైండ్స్. మాస్టర్ మైండ్స్లో మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్స్. వేకెన్సీస్ 30 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఏజ్ లిమిట్ 18 to 30 years వరకు ఉండొచ్చు. శాలరీ 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జాబ్ మేళా లొకేషన్ వచ్చేసి మనకి ఎంపీడీఓ ఆఫీస్, మద్దిపాడు, ప్రకాశం డిస్టిక్. అంటే ఇది కూడా ప్రకాశం డిస్టిక్లోనే నిర్వహించడం జరుగుతుంది. జాబ్ మేళా డేట్ వచ్చేసి 25th January 2025. ఎంప్లాయర్స్ వచ్చేసి 4. వేకెన్సీస్ 130 ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి పోస్టులు అనేవి. ఓకే, ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే కనుక ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి సేల్స్ మేనేజర్. వేకెన్సీస్ 30. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఏజ్ లిమిట్ బిలో 30 years అయితే ఉండాలి. అలాగే శాలరీ వచ్చేసి 2.5 to 6 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఓకే, నెక్స్ట్ కంపెనీ రిలయన్స్ డిజిటల్. పోస్ట్ నేమ్ వచ్చేసి సేల్స్ అసోసియేట్స్. వేకెన్సీస్ 20 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ అబోవ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ బిలో 27 years. శాలరీ చూసుకున్నట్లయితే కనుక 12,000 to 18,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి మార్కెటింగ్. వేకెన్సీస్ 50 ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 30 years. శాలరీ 16,000 ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ తారికా మేనేజ్మెంట్ సర్వీస్. పోస్ట్ నేమ్ వచ్చేసి టెలికాలర్సు. టోటల్ వేకెన్సీస్ 30 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ అబోవ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ 27 years బిలో ఉండాలి. అదేవిధంగా శాలరీ చూసుకున్నట్లయితే కనుక 10,000 to 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ మేళా లొకేషన్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, చీపురుపల్లి, విజయనగరం. జాబ్ మేళా డేట్ 25th January 2025. ఎంప్లాయర్స్ 2 ఉన్నాయి. వేకెన్సీస్ 140 ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ చూస్తే అపోలో ఫార్మసీ, విజయనగరం మరియు విశాఖపట్నం. పోస్ట్ నేమ్ వచ్చేసి ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రీటైల్ ట్రైనీ, అసోసియేట్. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా ఎలిజిబుల్ దీనికి. వేకెన్సీస్ 80 ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎంఫార్మసీ, బీఫార్మసీ, డిఫార్మసీ విత్ పీసీఐ సర్టిఫికేషన్. అదేవిధంగా 10th and above విత్ రీటైల్ మెడికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. శాలరీ 10,000 to 20,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ డెక్కన్ ఫైన్ కెమికల్, తుని. పోస్ట్ నేమ్ వచ్చేసి ట్రైనీ కెమిస్ట్, మేల్ ఓన్లీ. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక 60 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, బీజెడ్సీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, అదేవిధంగా డిప్లొమాలో కెమికల్. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 27 years మధ్యలో అయితే ఉండాలి. శాలరీ వచ్చేసి 19,000 అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ప్రకాశం డిస్టిక్లోనే 2 జాబ్ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరికి ఏది నియర్ బై ఉంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు కనుక తప్పకుండా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ జాబ్ మేళా చూసుకున్నట్లయితే కనుక ప్రకాశం డిగ్రీ కాలేజ్, కొయ్యలగూడెం. జాబ్ మేళా డేట్ వచ్చేసి 25th January 2025. ఎంప్లాయర్స్ 3. వేకెన్సీస్ వచ్చేసి 290 ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే కనుక ఏపీఏసీ ఫైనాన్షియల్ సర్వీసెస్. పోస్ట్ నేమ్ ఆర్ఓ అప్రెంటిస్, ఆర్ఓ, ఆర్ఎం, ఎస్ఆర్ఎం. వేకెన్సీస్ వచ్చేసి మనకి 100 ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఇంటర్ ఆర్ డిగ్రీ ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 18 to 35 years అయితే ఉండాలి. శాలరీ వచ్చేసి 12 to 30,000 అయితే ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మెడ్ప్లస్ హెల్త్ సర్వీస్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి వేర్ హౌస్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్, సిఎస్ఏ, ఫార్మాయిడ్, ఫార్మసిస్ట్.
వేకెన్సీస్ 150 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బీఫార్మసీ, డిఫార్మసీ, అదేవిధంగా ఎంఫార్మసీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 ఇయర్స్. అలాగే 12,000 to 20,000 అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ జాబ్ మేళా లొకేషన్ వచ్చేసి ఎంవీఆర్ వికాస్ డిగ్రీ కాలేజ్ నూజివీడు. జాబ్ మేళా డేట్ వచ్చేసి 25th January 2025. ఎంప్లాయర్స్ 3, వేకెన్సీస్ వచ్చేసి 250 ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ చూస్తే కనుక కురాకు ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్. వేకెన్సీస్ 50 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండ్ పీజీ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 35 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ చూసుకున్నట్లయితే కనుక 12,500 to 29,000 బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ మెట్ప్లస్ హెల్త్ సర్వీస్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి వేర్ హౌస్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్, సిఎస్ఏ, ఫార్మాయిడ్, ఫార్మసిస్ట్. వేకెన్సీస్ వచ్చేసి 150 ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, డిఫార్మసీ, బీఫార్మసీ, అదేవిధంగా డిఫార్మసీ. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 18 to 40 ఇయర్స్. శాలరీ వచ్చేసి 12,000 to 20,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సంతోష్ ఆటో మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. వేకెన్సీస్ వచ్చేసి 50 ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35 ఇయర్స్. శాలరీ 17,000 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అదేవిధంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే కనుక మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళు జాబ్ కోసం అయితే సెర్చింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకైతే చాలా యూజ్ అయితే అవుతుంది. సో తప్పకుండా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. 32,000తో రిలీజ్ అయినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్స్, అదేవిధంగా ఎస్బీఐ నుంచి రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో అయితే చేయడం జరిగింది. ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.